తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామా ద్వారా జరిగినటువంటి భూముల యొక్క కొనుగోలు రెగ్యులరైజేషన్ చేయడానికి కొత్తగా 2 జీవోలను తీసుకొచ్చింది. జీవో నెంబర్ 76 ఒకటి, జీవో నెంబర్ 77 ఒకటి. అయితే సాదా బైనామా అంటే ఏమిటి విషయంకి వస్తే, రిజిస్ట్రేషన్ లేకుండా, స్టాంప్ పేపర్ లేకుండానే సాధారణ కాగితం మీద కొనుగోలు చేయడం, ఇది చాలా గ్రామాలలో కామన్గా జరిగింది ఇంతకుముందు. దీనినే సాదా బైనామా అంటారు. అయితే జీవో నెంబర్ 76 ఏం చెప్తుంది కొత్తగా తీసుకొచ్చినటువంటి విషయంలో అంటే, సెల్లర్ ఎవరైతే అమ్మే వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుగోలు చేసేటువంటి వ్యక్తి అఫిడవిట్ అనేది అవసరం లేదు. మీకు లాలెన్స్ టీవీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు మాకు సపోర్ట్ కూడా చేయవచ్చు. ప్రతి వీడియో కింద కనిపించే థ్యాంక్స్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు నచ్చిన అమౌంట్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు. అలాగే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి కూడా మన ఛానల్లో మెంబర్ గా చేరవచ్చు. మీ సపోర్ట్ వల్ల ఛానల్ గ్రోత్ ఎంతగానో పెరుగుతుంది. మరిన్ని లీగల్ వీడియో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జీవో నెంబర్ 76లో ముఖ్యమైన మార్పులు ఏమిటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెల్లర్ అఫిడవిట్ అనేది అవసరం లేదు. ముందున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మిన వ్యక్తి అఫిడవిట్ తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు బయ్యర్ అంటే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఒక్కరే అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. ఎందుకోసం అంటే, ఇది చాలా పెద్ద రిలీఫ్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకి. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా కూడా ఒకటి గమనించాలి. ఏమంటే, తప్పుడు సమాచారం ఇస్తే కఠినంగా శిక్షిస్తారు కూడా. అంటే అప్లికేషన్ రద్దు అవుతుంది, స్టాంప్ డ్యూటీ కూడా తిరిగి ఇవ్వరు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా సీరియస్ అయిన అంశం. ఎందుకోసం అంటే, మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేసుకోవడం కోసమని అఫిడవిట్ మీ సొంతంగానే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అని చెప్పి అమ్మకందారుని దగ్గర నుంచి అఫిడవిట్ అనేది తీసుకురాకున్నా పర్లేదు అని ఒక రిలీఫ్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీనినే బేస్గా చేసుకొని మంచి కోసం ఉపయోగిస్తే మీకే మేలు, చెడు కోసం ఉపయోగించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రకారమే వారు క్రాస్ చెక్ చేసిన తర్వాత తప్పులు ఉన్నట్లు తేలితే మీరు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా జరిమానా కూడా విధించాల్సి ఉంటుంది ప్రభుత్వాన్ని. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆచితూచి అడుగు వేయాల్సిన విషయం. అయితే మూడో విషయానికి వస్తే, 30 రోజులలో పబ్లిక్ అబ్జెక్షన్ అనేది చెప్పాలి. ఎందుకోసం అంటే, 30 రోజులలో ప్రభుత్వాలు మీరిచ్చినటువంటి అప్లికేషన్ అఫిడవిట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది. ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మీ భూమి పక్కవారు అయినా సరే, లేకపోతే మీకు సంబంధించినటువంటి మీ లింక్ అంటే రిలేటెడ్గా ఉన్నటువంటి విషయాలైనా సరే, 30 రోజులలో ఎవరైనా సరే ఆ యొక్క అప్లికేషన్ చూసిన తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్ కలిగినట్లయితే ఆ అబ్జెక్షన్ని స్వీకరిస్తారు ప్రభుత్వ అధికారులు. స్వీకరించిన తర్వాత ఆర్డీఓ డిసైడ్ చేస్తారు ఈ అంతటిని కూడా. మీరు ఇచ్చినటువంటి అబ్జెక్షన్ తీసుకొని వారు క్రాస్ చెక్ చేసిన తర్వాత రద్దు చేయాలా, లేదంటే దీన్ని రెగ్యులరైజేషన్ చేయాలా అనే అనే విషయాలన్నీ కూడా గౌరవ ఆర్డీఓ గారు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అయితే జీవో నెంబర్ 77కి వస్తే ఎవరికి లాభం అంటే, ఇంతకుముందు మున్సిపాలిటీ హెచ్ఎండిఏ ఏరియాలో ఉన్నటువంటి భూములకు రెగ్యులరైజేషన్ అనేది చేయడానికి వీలు కలగలేదు. అందుకోసమనే ఇప్పుడు 2020కి ముందు తర్వాత మున్సిపాలిటీలో కలిసినా కూడా వాటిని కూడా సాదా బైనామా ద్వారా రెగ్యులరైజేషన్ చేయడం కోసం ఒక ఆప్షన్ని తీసుకొచ్చింది. అదే జీవో నెంబర్ 77 ద్వారా ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి హెచ్ఎండిలో ఉన్నటువంటి భూములను కూడా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో, ఏవైతే పత్రాలు ఉన్నాయో వాటిని కూడా రెగ్యులరైజేషన్ చేయడం కోసం ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు మేలు కల్పించడం కోసం అని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే ఎంతమందికి లాభం అనే విషయాన్ని మనం గమనిస్తే, సుమారుగా 9 లక్షల కుటుంబాలకు పెండింగ్ అప్లికేషన్స్ అనేవి క్లియర్ చేయడం కోసం 11,49,316 సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఇవన్నింటినీ కూడా రెగ్యులరైజేషన్ చేయడం కోసం కసరత్తు చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద డిసిషన్ అని చెప్పుకోవచ్చు. మనం కంక్లూజన్లో మాట్లాడుకునే విషయం ఏంటంటే, జీవో నెంబర్ 76, 77 ద్వారా ప్రభుత్వం సాదా బైనామాల యొక్క సమస్యలకు పెద్ద సొల్యూషన్ ఇచ్చింది. సుమారు 9 లక్షల కుటుంబాలకు హక్కును ఇచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ మనం ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. ఏంటిది? అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే అప్లికేషన్ రద్దు అవుతుంది, డబ్బు అనేది పోతుంది, జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి రెగ్యులరైజేషన్ అనేది ఒక పెద్ద అవకాశం. కానీ నిజాయితీగా తప్పనిసరిగా మీరు ఇచ్చేటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని జెన్యూన్గా ఉండే విధంగా, అంటే మీరు లబ్ధి పొందే విధంగానే మాత్రమే చేయాలి.
ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కానీ ఇతరుల విషయాలను ఇతరుల యొక్క ఆస్తికి భంగం కలిగించే విధంగా కానీ మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. నిర్ణయాలు అనేవి మీ అప్లికేషన్లో కానీ అఫిడవిట్లో కానీ ఉండకూడదు కూడా. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అమ్మకందారుడి నుంచి కొనుగోలుదారుడు ఎలాంటి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొనుగోలు చేశారో వారే సొంతంగా డిక్లరేషన్ అఫిడవిట్ అనేది ఇవ్వాలి అని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాన్ని అనుసరించుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాన్ని మనం వినియోగించుకుంటే తప్పకుండా మీరు చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో రద్దు కాకుండా, మీరు జైలుకు పోకుండా, మీకు జరిమానా పడకుండా, సాదా బైనామాలో చేసుకున్నటువంటి అప్లికేషన్ల ద్వారా చేసుకున్నటువంటి భూములన్నీ కూడా మీకు రెగ్యులరైజేషన్ కావాలి అని అంటే తప్పకుండా మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు తప్పకుండా రెగ్యులరైజేషన్ అంటే మీకు భూమిని కేటాయించే అవకాశం ఉంటుంది అంటూ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ విషయాన్ని ప్రతి ప్రభుత్వం రైతుల విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ ఇలానే చెప్పుతూ దాటవేసుకుంటూ పోతుందా, లేదంటే చివరి వరకైనా ప్రభుత్వాలు అనేవి ప్రజలకు మేలు చేసే విధి విధానాన్ని తీసుకొస్తాయా తీసుకురావా అనే విషయాన్ని కూడా మనం తప్పకుండా గమనించాలి. చాలా సందర్భాలలో ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి విషయాలు చెప్పవచ్చు, కానీ చెప్పినంత మాత్రాన సరిపోదు. వాటిని ఇంప్లిమెంట్ అనేది చేస్తేనే ప్రజలకు ప్రతి వ్యక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సాదా బైనామా అప్లికేషన్ల ద్వారా 9 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని, ప్రతి ఒక్కరు చిక్కుల్లో పడకుండా క్లియర్గా ఉండాలని నా యొక్క అభిప్రాయం. ఎందుకోసం అంటే భూ తగాదాలు అనేవి భూమి యొక్క సమస్య అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పటి వరకు ఈ వీడియోలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్తగా 2 జీవోలు 76 జీవో, దాంతో పాటుగా జీవో నెంబర్ 77, ఈ 2 జీవో నెంబర్లు అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, ఎవరికి ఉపయోగపడతాయి, మనకు ఎంత మొత్తంలో ఈ జీవో నెంబర్లు అన్నీ కూడా ఎన్ని లక్షల అప్లికేషన్లకు ఉపయోగపడతాయి, ఎన్ని లక్షలకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లకి ఈ యొక్క రిలీఫ్ అనేది వస్తుంది అనే విషయాన్ని అంతటిని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. అలాగే ప్రతి అప్డేట్ ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే చట్టం తరపు నుంచి కానీ కోర్టు కేసులతో సహా మీకు రానున్న రోజుల్లో అందించబోతున్నాను. మరో ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.